నాటకాల్లో నటిస్తున్న వారు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆ రోజుల్లో సావిత్రిని కూడా సినిమాలో నటింపచేయాలని ఆమె పెద్దనాన్న మెద్రాస్ తీసుకెళ్లారు. జెమినీ స్టూడియో వారు ఆ రోజుల్లో ముమ్మరంగా సినిమాలు తీస్తూ కొత్త వారిని ఎంపిక చేస్తూ ఉండేవారు. సావిత్రి పెద్దనాన్న ఆమెను అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ కాస్టింగ్ విభాగం, నటీనటులను ఎంపిక చేసే శాఖలో జెమినీ గణేశన్ ముఖ్యుడు. సావిత్రి జెమినీ గణేశన్ మొట్టమొదటిసారిగా చూసింది అక్కడే. అతనే ఆ తర్వాత తన జీవితంలో ప్రవేశించి పతనానికి ముఖ్య కారకుడవుతాడని ఆమెకు అప్పుడు తెలియలేదు. జెమినీ గణేశన్ ఆమెను చూసి సినిమాలో రాణించే అవకాశాలున్నాయని ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడాడు. అయితే తనకు చూపిన ఫోటోలు బాగాలేవని మెడ్రాస్లో ఆర్ఎస్ నాగరాజరావు అనే స్టిల్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయించుకుని బాగా వచ్చిన ఫోటోలు వెనుక అడ్రస్ రాయించి నిర్మాణ సంస్థలకు ఇవ్వవలసిందిగా తగిన సూచనలు చెప్పి పంపించారు గణేశన్. అతను చెప్పిన ప్రకారం సావిత్రి ఆర్ఎస్ నాగరాజరావు వద్దకు వెళ్ళి ఫోటోలు తీయించుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. 1950లో సాధనా ఫిలిమ్స్ వారు సంసారం చిత్రంలో నటించే అవకాశం సావిత్రికి లభించింది. అది ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన తొలి చిత్రం. నాగేశ్వరరావు తొలిసారి సాంఘిక చిత్రంలో హీరోగా పరిచయం కావడం ఆ చిత్రంతోనే. ఈ నేపథ్యంలో ఆయన సరసన నటించే అవకాశం సావిత్రికి రావడం విశేషమే. కానీ దురదృష్టం ఏమిటంటే తొలిసారి ఆమె కెమెరా ముందు నిలబడి చుట్టూ జనం అందరూ చూస్తూ ఉండగా నటించడం అనేసరికి ఆమె కంగారు పడిపోయింది. బిగుసుకుపోతూ డైలాగ్ చెప్తూ ఉండేసరికి నటనలో సహజత్వం కనిపించడం లేదని చిరాకు పడ్డారు దర్శకులు ఎల్వి ప్రసాద్. ఆ సినిమాలోనే సావిత్రికి స్నేహితురాలుగా కొందరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్లలో పుష్పలత అనే అమ్మాయి హుషారుగా ఉంటూ చలాకీగా డైలాగులు చెప్తూ ఉంది. దాంతో ఆమెను అక్కినేని జంటగా ఎంపిక చేసి సావిత్రిని స్నేహితురాల్లో ఒకరుగా మార్చేశారు. ఆ సినిమాలో టకుటకు బండి టమకుల బండి అనే పాటలో అలా సావిత్రి కనిపిస్తారు. అలాగే అక్కినేనితో అచ్చం నాగేశ్వరరావులా ఉన్నావే అని సావిత్రి ఒకే ఒక డైలాగ్ చెప్తుంది. ఆ విధంగా ఆ చిత్రం ఆమెకు ఒక చేదు తీపి అనుభవాన్ని మిగిల్చింది.